అందరికీ నమస్కారం. నేను మీ మౌనికని. ఈరోజు నేను చెప్పబోయే రీడింగ్లో మీ పర్సన్ గురించి ఏం వెళ్తుందో చూద్దాం. మీ థర్డ్ పర్సన్ గురించి అయినా, మీ మూడో వ్యక్తి గురించి అయినా ఏం వెళ్తుందని మనం పూర్తి వివరాలు తెలుసుకుందామండి. కాబట్టి చాలామందికి చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా బాధలో ఉంటున్నారు. కాబట్టి మనం వాళ్ళ గురించి నిజంగా ఏందన్నా తెలుసుకుందాం ఫ్రెండ్స్. కొంతమంది అయితే నిజంగా నా లైఫ్లో ఇలా జరుగుతుందా లేదా, నిజంగా నా లైఫ్లో నేను ఏమంటారు, నేను సఫర్ అవుతానా, నేను ఇదే అవుతానా, ఇంకొకళ్ళ గురించి నేను పాడైపోతానని చెప్పేసి చాలామంది చాలా మట్టుకు ఆలోచన చేస్తున్నారండి. నేను నిజంగా చెప్తున్నాను, నా ఈ థర్డ్ పర్సన్ అది ఇదని నేను ఏది చెప్పలేను, ఉన్నది కరెక్ట్గా చెప్పేస్తానండి, మీరు ఏమని అనుకోండి. కాబట్టేసి ఈరోజు ఒక్కొక్కరు లైఫ్లో రియల్ లైఫ్లో జరిగేది ఏంటంటే, ఈ రకంగా నా లైఫ్లో జరుగుతుంది. కాబట్టి నేను ఇలా ఒక అమ్మాయి ఇష్టపడ్డా, ఒక ఫ్యామిలీలో ఏదైనా గొడవ అయినా, భార్యాభర్తల విషయంలో ఏదైనా అయినా కూడా, ఏ విషయంలో అయినా అండి, కొంతమంది అనుకోవచ్చు ఏమనంటే, నేను ఆ అమ్మాయితో నేను సెట్ అవుతానా లేదా, నేను ఆ అమ్మాయి గురించి చాలా మట్టుకు ఇదైపోతున్నాను, ఆ అమ్మాయి నాకు నేనే అనుమానం పడుతున్నాను, ఆ అమ్మాయి నేను అనుమానం పడకముందు అమ్మాయి దూరం వెళ్ళిపోయిందో, అసలు ఎందుకు గురించి వెళ్ళిపోయిందని చాలా మటుకి చాలా ఆలోచనలు ఉన్నారండి. ఇక మ్యారేజ్ విషయంలోనైతే ఇంకా చాలా మటుకు అయితే కొంతమంది ఎంతో ఏమనుకుంటారంటే, చిన్న విషయంలో పెద్దగా వెళ్ళిపోతుంది మ్యారేజ్ అయిన వాళ్ళకి. ఈ లవ్లో ఉన్న వాళ్ళకి కొంచెం మాట్లాడకపోతే నేనేం తప్పుగా మాట్లాడానా, నేనేమన్నా ఇదైనా అని చాలా మటుకు ఫీల్ అవుతారు. మళ్ళీ కలుస్తుందా కలవదా అని చెప్పేసి చాలా మట్టుకి సఫర్ అవుతారు. కాబట్టేసి ఇక ఫ్యామిలీల గొడవలలో అయితే ఇంకా చెప్పేది ఏం లేదండి. ఒక్కరు వెళ్ళినా ఇద్దరు వెళ్ళినా వచ్చేసింది ఏముందంటే, చూడలేక చేసిర్రు అని చెప్పేసి చాలా మట్టుకి చాలామంది అంటుంటారు. కాబట్టి ఇటువంటి గొడవలు ఉంటాయి. కాబట్టి ఆ మూడో వ్యక్తుల మాటలైనా, చెప్పుడు మాటలైనా మనం చాలా మట్టుకు వినకుండా వదిలేసేసి చాలా మట్టుకి మనం ఆలోచించి రియల్ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది మనం చూస్తే ఫ్రెండ్స్, మనకి అప్పుడు అర్థమవుతుంది. ఈరోజు నేను చెప్పిపోయే రీడింగ్లో ఎవరి గురించి వెళ్తుందో మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను ఇక్కడ కార్డ్స్ పెడుతున్నాను. ఇప్పుడు ఒక్కొక్క కార్డ్స్ మీనింగ్ ఏందనేది నేను చెప్తాను. రియల్గా మీ లైఫ్లో జరిగిందా లేదా అనేది మీరు చెప్పాలి, ఓకేనా? కాబట్టి ఇక్కడ వచ్చేసి ఏంటంటే, అసలుకి ఆ అమ్మాయి మాత్రం జీవితంలో నేను ఎన్నో కోల్పోయాను. కాబట్టి నేను ఈరోజు ఏం ఆలోచించినా నా గురించి నేనే తప్పుగా అపార్థం చేసుకున్నాను. ఈరోజు నేను ఎంత ఏమంటారు, మౌన పోరాటం చేసినా కూడా, నేను ఎంత ఆలోచించినా కూడా ఏమీ ప్రయత్నం లేదు, ఏమీ ఇది లేదని చెప్పేసి చాలా మటుకు అమ్మాయి చాలా మటుకు ఆలోచన చేస్తుందండి. మన చేయి జారిపోయినాక మనం ఎంత ఆలోచించినా ఏం కాదు. ఏదైనా చేతిలో ఉన్నప్పుడు గట్టిగా పట్టుకుంటేనే అది మనకు దక్కుతుంది. చేయి జారిపోయిన తర్వాత మనం ఎంత ఏడ్చినా తూడ్చినా ఆలోచన చేసినా, మనం ఏమంటారు కాకులకి విసిరేసినా మన బాధ్యత అనుకోవాలి, అంతే వదిలేసుకోవాలి. ఇంకా ఆలోచించిన తప్పితే ఇంకేం లేదు. ఈ అమ్మాయి జీవితంలో కోల్పోయింది ఏంటంటే, చెప్పుడు మాటలు వినేసి ఆ అబ్బాయిని మాత్రం చాలా మటుకు దూరం చేసుకుందండి. ఫ్యామిలీలో కావచ్చు, ఎవరినైనా కావచ్చు, అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే, ఇంకా ఎవరైనా సరే లైఫ్లో మాత్రం ఏదైనా కోల్పోవాలనుకుంటే మనం చాలా మట్టుకి అది ఎంత గట్టిగా నిర్ణయం తీసుకుంటే చాలా మట్టుకి కాపాడుకోగలుగుతాము. కాబట్టి అది కాపాడుకోకుండా మనం వదిలేసామనుకో, అది ఇక కాకులు ఎత్తుకోపోయినట్టేనండి, నిజంగా చెప్తున్నాను. ఇక మళ్ళీ మొదటిగా జీవితం మనకి రావాలంటే చాలా కష్టం. కాబట్టి చేతిలో ఉన్నప్పుడు ఆ జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో, మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది బాగా తెలుసుకోండి ఫ్రెండ్స్. కాబట్టి ఇందులో ఈ అమ్మాయి కూడా నిజంగా జీవితంలో ఏం పొడగొట్టుకుందో, ఇప్పుడు ఎంత సఫర్ అవుతుందో, ఎంత బాధపడుతుందో అనేది ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ
ఇక ఇక్కడ వచ్చేసి నేను ఎంత ఆలోచన చేసినా, నేను ఎంత ఇదిగా ఉన్నా కూడా నా మట్టుకి నన్ను ఆ దేవుడు కూడా నన్ను క్షమించేంత నాకు విధానం లేదు. నేను ఎంత కోల్పోయానో చాలా ఆలోచిస్తున్నా, చాలా డిఫరెన్స్లా ఉంటున్నా అని చెప్పేసి చాలా మట్టుకి ఈమె ఎంతో ఇదిగా ఉందండి ఇక్కడ. నేను అన్నీ కోల్పోయి నేను ఎంతో ఇష్టపడి అతన్ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత నేను చెప్పుడు మాటలు వినేసి నేను మట్టుకి ఎంతో హ్యాపీగా ఉండేదాన్ని. కాబట్టి నేను ఈరోజు నా స్థితికి ఈరోజు నేను ఈ విధంగా నేను రావడానికి కారణం ఏందో అనేది అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే చాలా మటుకి చాలా సఫర్ అవుతున్నారు, చాలా ఇదిగా అవుతున్నారండి. అందుకోసమని వాళ్ళు ఏమని ఆలోచన చేస్తుందంటే అబ్బాయితో ఉన్నప్పుడు నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి. కాబట్టి నేను చిన్ననాటిగా నేను ఎలా ఉన్నానో నాకు అబ్బాయితో ఉన్నప్పుడు నేను అలా ఫీల్ అయిందన్నమాట అమ్మాయి. కాబట్టి ఈరోజు నేను ఆ చెప్పుడు మాటలు విని ఆ అబ్బాయిని చాలా దూరం పెట్టుకున్నాను. కాబట్టి ఈరోజు నేను ఎంత ఆలోచించినా ఏం ప్రయోగం లేదు అని చెప్పేసి ఆ అమ్మాయి చాలా మట్టుకి డిసిషన్ తీసుకుందండి. కాబట్టి ఆ అమ్మాయి కూడా చాలా మట్టుకి ఆలోచన చేస్తుంది. అంతేనండి, ఎవరైనా చేయి జారిపోయినాక ఎవరేం చేయలేదు. చేతులు ఉన్న మట్టుకు మర్యాద అయినా మాట అయినా కాపాడుకుంటే చాలా మట్టుకు ముందుకు వస్తారు. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ అతనితో ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉందో చూడండి. చిన్నప్పటి జ్ఞాపకాలు కూడా తెచ్చుకుంటుంది, ఎలా ఆడుకున్నానా ఏందా ఏ విధంగా ఉన్నానని. అతను కోల్పోయినాక ఈరోజు కష్టాలు పాల్పడుతుంది. మళ్ళీ అతని దగ్గర రావాలంటే ఎంత కష్టమో, మళ్ళీ దగ్గర తీసుకోవాలంటే ఎంత బాధలు పడాలో ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఇక అతను మాత్రం ఎంత డీప్గా అమ్మాయిని ఎంత ప్రేమిస్తున్నాడంటే ఆ అమ్మాయి అంత దూరం చేసుకున్నా కూడా అతను మాత్రం చాలా మట్టుకి ఆ అమ్మాయికి ఎలా నేను దగ్గర కావాలన్నా ప్రతి ఒక్క ఏమంటారండి, ఒక చెట్టుకి మొదటికి ఒక ఆకు ఎలా ఇగురు పెడుతుందో అలా మట్టుకి అతను ఆ చెట్టు కాడ కూర్చొని చాలా మట్టుకి ఎంత డిప్రెషన్లో ఆలోచన చేస్తున్నాడండి. ఏ విధంగా అంటే నేను చాలా మటుకి ఆ అమ్మాయి గురించి చాలా ఆలోచిస్తున్నాను. ఆ అమ్మాయి చెప్పుడు మాటలు విన్నది, నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తానా లేదా అని చాలా డిప్రెషన్లో ఉన్నాడు. కాబట్టి నేను తప్పనిసరి ఆ అమ్మాయిని మాత్రం నాకు దక్కుతుందని చెప్పేసి ఆ అబ్బాయి చాలా మటుకి ఎలా అంటే చాలా మటుకి నమ్మకంగా ఉన్నాడు. నేను ఆ అమ్మాయిని ఏమీ అనలేదు. ఆ అమ్మాయి చెప్పుడు మాటలు విని నాకు చాలా దూరంగా అయింది. కాబట్టి ఆ అమ్మాయి నాకు మళ్ళీ నా దగ్గరికి వస్తుందా లేదా అనేసి చాలా మటుకి చాలా డిఫరెంట్గా ఆలోచిస్తున్నాడు. కంపల్సరీ వస్తుందనే ఆయన గట్టి నిర్ణయంతో ఆలోచన చేస్తున్నాడు ఫ్రెండ్స్. నిజంగా నేను నిజంగా అతని మీద నాకు అంత డిప్రెషన్గా లవ్ ఉంటే మాత్రం నేను అతన్ని మళ్ళీ కలుసుకోవాలి. నేను చెప్పుడు మాటలు వినేసి నా లవ్ అంటే ప్రేమని నేను విడగొట్టుకున్నాను అని చెప్పేసి చాలా మటుకి చాలా ఏడుస్తుంది. ఇంకా చెప్పుడు మాటలు విన్నాక అతన్ని దూరం చేసుకున్నాక ఏ విధంగా ఉంటుందండి? అదే చెప్పుడు మాటలు వింటే నా ప్రేమ నేనే దూరం చేసుకున్నాను ఆ మూడో వ్యక్తి మాటలు వినేసి అని చెప్పేసి ఆ అమ్మాయి చాలా మటుకి సఫర్ అవుతుంది, చాలా బాధపడుతుందండి. ఎవరైనా సరే చెప్పుడు మాటలు వింటే ఈ విధంగానే బాధపడాల్సి వస్తుంది. కాబట్టి నా నుదిటిలో రాత ఎలా ఉందో నాకే తెలియదు. కాబట్టి నేను ఎంత ఆలోచించినా ఏమంటారండి, ఎన్ని ఆలోచనలు ఉన్నా కూడా నుదిటిలో రాసిన నా రాతకి నేను ఎంత ఇది ఉన్నా కూడా నా రాత నేను తప్పించుకోలేదు. కాబట్టి నా దేవుడు ఏమంటారండి, నా నుది మీద రాసిన రాతకి నేను ఇక తప్పించుకునడం లేదు. కాబట్టి నా అంతకి నేను పరుచుకున్నా కాబట్టి ఈరోజు నేను అనుభవించడం ఖాయం అని చెప్పేసి ఆమె చాలా మటుకు ఆలోచిస్తుంది, చాలా మటుకు ఎంతో ఇది అవుతుంది. నేను ఇక్కడ దిక్కు దోయన్లాగా ఎలా అంటే ఇప్పుడు నేను ఒంటరిదాన్ని అయిపోయాను. కాబట్టి నేను ఈ ఒంటరి జీవితం నేను ఎన్ని రోజులు ఇక నాది అయిపోయింది. నేను అనుకున్న అతన్ని దూరం చేసుకున్నాను. అతను నాకు దగ్గర అయ్యేంత పరిస్థితిలో లేడు. కాబట్టి నేను ఈరోజు
నేను అబ్బాయిని కలుస్తానో లేదో నాకే తెలియదు. దిక్కులేని చోట్ల నేను వెతుకుతున్నానంటే అంతేనండి. ఏ చోట తిరగకపోతే మూడో వ్యక్తి మాటలు వింటే మనకు వచ్చేది మూడో స్నానమే. కాబట్టి 3 దారులు వెతుక్కోవాలి. ఏమంటారు? ఒకటి ఏమంటారండి, చావులో కూడా 3 ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. 1, 2, 3 ఉంటాయండి. ఒకటి నీళ్ళలో దుంకేది, లేకపోతే ఉరి పెట్టుకునేది, లేకపోతే ఎక్కడన్నా దుంకి చచ్చిపోయేది. అంతే కాబట్టి ఇక దీంట్లో మట్టుకైతే ఆ అమ్మాయి పరిస్థితి అంతే వచ్చింది. నీటిలో దుంకల్లా, నిప్పులో దుంకల్లా, లేకపోతే ఏట్లో దుంకల్లా అన్నట్టు ఆ అమ్మాయి కళ్ళని వచ్చేసింది. కాబట్టేసి ఆ అమ్మాయి మాత్రం ఎలా అంటే ఎటు లేని పరిస్థితిలో ఉంది. ఇక ఆ అబ్బాయిని నేను చెప్పుడు మాటలు పొడగొట్టుకున్నా కాబట్టి నాకు ఈరోజు సరైన సమాధానం దొరికింది. ఆ వ్యక్తుల మాటలు వినకపోతే నేను ఎంతో సంతోషంగా ఉంటుంటిని. ఇప్పుడు దారి ఎటు వెతుక్కోవాలో నాకే తెలుస్తలేదు. ఒంటరిగా అయిపోయానని చెప్పేసి చాలా డిప్రెషన్గా ఉంది. 3 వ్యక్తుల మాటలు వింటే ఇదే పరిస్థితి వస్తుందండి ఎవరికైనా. ఇక్కడ వచ్చేసి నేను మాత్రం ఎంతో ఇగోలాగా నేను ఏమంటారండి, చాలా మట్టుకి నేను ఇగో అంటే ఏంటి అనేది చాలా మట్టుకు అతని మీద నేను ఇగో పర్సెంట్ చూపించాను. కాబట్టి ఈరోజు నా అహంకారం ఏందనేది నాకే తెలిసి వచ్చేసింది. కాబట్టి నేను తాడో పాడో నేనే తెలుసుకుంటాను అని అనుకుంటుంది. అతను ఆ అబ్బాయి అనుకుంటున్నాడు ఎప్పుడు ఆ అబ్బాయి దగ్గరికి నేను వెళ్ళాలి, నేను ఇక నా ఈగోని నేను తగ్గించుకొని నేను మాత్రము అతను అందుకుంటాను అనే స్థాయిలకి నేను ఎదుగుతాను అని చెప్పేసి గట్టి నిర్ణయం తీసుకుంది. అతన్ని అందుకుంటానని చాలా మట్టుకైతే గట్టి నిర్ణయం తీసుకుంది. చాలా మట్టుకి వెళ్తాననే డిప్రెషన్లోనే ఉంది. కాబట్టి ఇక్కడ ఎంతో మట్టుకు అతను ఎంతో ఏమంటారని ఎంతో చాలా మట్టుకి అయితే చాలా మట్టుకు ఆలోచన చేస్తున్నాడు. నేను అనుకున్నది నిజమైతే నేను చేసినది అబద్ధమా నిజమా నాకు ఏది అర్థం అవ్వట్లేదు. కాబట్టి ఇక్కడ నేను నీటిలో ఇక్కడ కూర్చుని నేను మాత్రం నా దేవుని తలుసుకుంటా నేను చాలా మట్టుకైతే ఇదవుతున్నాను. కాబట్టి మీరు ఎందుకు నేను చేసేదానికి ప్రతి ఒక్క విధానంగా చెప్పుడు మాటలు నేనైతే చెప్పానో నాది ఫలిస్తున్న మాట లేదంటారు. అంటే మూడో వ్యక్తి అంటే ఏ వ్యక్తి ఉంటాడండి. కాబట్టి ఆ వ్యక్తి చిచ్చు పెట్టేసి ఏం తెలియనట్టు మళ్ళీ ఇప్పట్లేకపోయి అక్కడ సన్యాసి లెక్క కూర్చునే విధానంగా వస్తుంది. కాబట్టి కొందరు నటన ఏందనేది చూపెడతారు. నటన చేసేవాళ్ళు కూడా ఉంటారు, నటన చూపెట్టే వాళ్ళు ఉంటారు, ఏమంటారు యాక్టింగ్ చేసేవాళ్ళు కూడా ఉంటారండి. కాబట్టి దీంట్లో 2 మ్యాజిక్ ఎలా ఉంటుందో ఆ రకంగా చేస్తారు. ఇలాంటి వాళ్ళ మాటలు వినేసి ఆ అమ్మాయి అబ్బాయిని చాలా మటుకు దూరం చేసుకుంది. తర్వాత ఏం తెలియనట్టు నేను ఎప్పట్లేక అనేది మనం ఒక గురువు దగ్గరికి వెళ్ళి మనం ఆశీర్వాదాలు ఎట్లా తీసుకుంటామో ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు ఆశీర్వాదాలు ఎలా ఇస్తాడో శివయ్య అని చెప్పేసి మనం అనుకుంటాము. కానీ మన కర్మకాలి ఏ విధంగా మనకి అనుకోలేని వాళ్ళ దగ్గరికి వెళ్ళేసిన తర్వాత కొంతమంది మంచి చేయాలనుకుంటారు, కొంతమంది చెడు చేయాలనుకుంటారండి. కాబట్టి చాలా మటుకు ఇలాంటి వాళ్ళని మాత్రం అసలు నమ్మకండి. ఇక్కడ వచ్చేసి ఆ అమ్మాయి మాత్రం చాలా మటుకు సఫర్ అవుతుంది. ఏంటంటే నేను ఆ అబ్బాయిని దూరం చేసుకోవడానికి నేను అతని మాటలు వినేసి లేనిపోని ప్రయత్నాలు చేశాను. కాబట్టేసి ఈరోజు నేను అలాంటి ప్రయత్నాలు చేయకుండా ఉంటే నాకు చాలా దక్కేవాడేమో. నేను ఈరోజు ఎక్కడ లేని స్థితిలో కూర్చొని ఉన్నాను. కాబట్టేసి ఆ అమ్మాయి ఎంత సఫర్ అవుతుందంటే చాలా మటుకు పిచ్చిదాని లెక్క అయిపోయిందండి. కొంతమంది కూడా ఇలానే పిచ్చోళ్ళు అయిపోతున్నారండి రియల్ లైఫ్లలో కూడా. ఎందుకంటే ఒక అబ్బాయిని ఎంత సిన్సియర్గా ఇష్టపడి ఎంత సిన్సియర్గా అబ్బాయితోని చాలా మటుకి చాలా రోజులు ఏమంటారు చిన్ననాటి జ్ఞాపకాలన్నీ పెట్టుకొని చిన్న వయసు లెక్క అబ్బాయితోని ప్రేమలో పడి చాలా మటుకు ఇదిగా ఉండి మ్యారేజ్ దగ్గరకు వచ్చినాక చెప్పుడు మాటలు వినేసి ఏదో వ్యక్తి దగ్గర ఆ మాటలు వింతలు నేర్చుకొని అబ్బాయిని చాలా మటుకు దూరం చేసుకున్న పరిస్థితి నాకు దేవుడు వేసిన శిక్ష. నేను అనుభవించక తప్పదు. ఇక అతను నాకు దగ్గరే రోజులు లేవు అని చెప్పేసి చాలా మటుకు ఆలోచన చేస్తుంది ఇక్కడ.
ఇక నేను ఎన్ని రోజులు వెయిట్ చేసినా కూడా అతని గురించి మాత్రం చాలా మటుకు వెయిట్ చేస్తాను. ఏ రోజైనా నా దగ్గరికి వస్తాడు, నాకు కలుస్తాడనే ఆ నమ్మకం మాత్రం. ఇక లాస్ట్కి వచ్చేసరికి ఎవరు ఉండరండి, పరమేశ్వరుడే. కాబట్టి ఆ పరమేశ్వరుని ఏమని వేడుకుంటుందంటే, నేను చేసిన తప్పులకన్నీ నన్ను క్షమించు తండ్రి, నీ ఆశీర్వాదాలు నాకు ఎప్పుడూ ఉంటే నేను ఎల్లప్పుడూ శాశ్వతంగా నేను నమ్ముకొని నేను నమ్ముకొని ఎప్పుడు నీ దాసల్లో ఉంటాను. కానీ నా వ్యక్తిని నా దగ్గరికి చేర్చేటట్టు నువ్వే నన్ను ఆశీర్వాదం ఇయ్యి శివయ్య అని కోరుకునేది ఆ పరమేశ్వరుని. కాబట్టి ఆ పరమేశ్వరుని తలుసుకున్న వాళ్ళు ఎవరైనా చాలా మట్టుకు బాగుపడతారు, చాలా మట్టుకు ముందుకు వస్తారు. దేవుడు లేడని చెప్పేసి మనం దెయ్యాలమ్మడి పడితే దెయ్యాల పాలవుతాం. కాబట్టి మనం నిజంగా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక మనిషి ఏ విధంగా చెప్తున్నారని మనం ఆలోచన చేసుకొని ఆ వ్యక్తి దగ్గరికి విని ఆ వ్యక్తి చెప్పుడు మాటలు వినేసి ఆ అమ్మాయి చాలా మట్టుకు ఆ అబ్బాయిని దూరం చేసుకుంది. లాస్ట్కి వచ్చేసరికండి ఆ దేవుణ్ణే వేడుకుంటుంది, నన్ను ఏ రోజు ఆ అబ్బాయి వస్తాడో, ఏ రోజు నన్ను అబ్బాయి తీసుకెళ్తాడో అని చెప్పేసి చాలా మట్టుకు ఎదురు చూస్తుంది. ఆ దేవుడు ఆ ఆశీర్వాదాలనే అమ్మాయికి ఉంటే మాత్రము కంపల్సరీ ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి కలపాలని మనం అందరం కోరుకుందామండి. నిజంగా లైఫ్ అంటే ఏంటంటే నిజంగా జరిగే విధంగా చాలా మటుకు ఇలా జరుగుతున్నాయి. కాబట్టి నిజంగా జరిగిన లైఫ్లో చెప్తున్నానండి. కొంతమంది చాలా మటుకి చాలా వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా మటుకి ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఇంకా దగ్గర వస్తాడా అని 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు కూడా వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారండి. కాబట్టి రియల్ లైఫ్లలో కూడా ఇలా జరుగుతుంది. కాబట్టి ఒక మన పార్ట్నర్ అంటే కదండి, థర్డ్ పార్ట్నర్ సెకండ్ పార్ట్నర్ నాకు దీనిలో చెప్తున్నానండి. కాబట్టి మన వ్యక్తి అనేది మన పార్ట్నర్ని మనం ఎంచుకున్నప్పుడు ఆ వ్యక్తిని అప్పుడే మన గట్టిగా పట్టుకుంటేనే మన చేతిలోకి వెళ్ళి జారిపోడు. మనం ఒక మాట అనేసి జార కొట్టుకున్న తర్వాత అతను మనకి ఏందనేది మన చేతిలోకి చిక్కలేడు. కాబట్టి ఏదైనా ముందులోనే పట్టుకునే జాగ్రత్త పడితే మాత్రం చాలా బాగుంటుందండి. కాబట్టి ఏదైనా జారిపోయినాక మనం ఆలోచిస్తే ఏముండదు. లాస్ట్కి పరమేశ్వరుని తలుసుకొని దేవుడు ఆశీర్వాదాలు మీకుంటే అతన్ని దగ్గరగా మిమ్మల్ని కలుపుతాడని నేను వేడుకుంటున్నాను. నిజంగా రియల్ లైఫ్లో కూడా ఈ విధంగా ఉంటుందని నేను చాలా మటుకు వెయిట్ చేస్తున్నాను. 3 కలర్స్ వెళ్ళినాయండి. నిజంగా నాకు ఇంత బలంగా, నేను ఇంత గట్టిగా, ఇంత ధైర్యంగా ఉన్నానంటే అతను మాత్రం నిజంగా నా లైఫ్లోకి వచ్చేసి అతను నాకు కలుస్తాడని నాకు ఒక ఆశ ఉంది. కాబట్టి అతను డెఫినెట్గా నా దగ్గరికి వస్తాడని నేను ఇన్ని రోజులు వెయిట్ చేశాను. కాబట్టి నాకు అంత ధైర్యం ఉంది. ఆ ధైర్యం చూసుకొని నేను చాలా మటుకు నేను వెయిట్ చేశాను అని చెప్పేసి చాలా ధైర్యంగా వెయిట్ చేస్తుందండి. ఇక నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోను. ఆ దేవుడి మీద భారం వేసేసి ఎన్ని అడ్డంకాలు వచ్చినా ఏమొచ్చినా సరే అతని గురించి నేను చాలా మటుకు వెయిట్ చేస్తానని చాలా గొడవలు పడుతుంది. ఎలా అంటే ఒక విపరీతంగా గొడవలు ఏదన్నా రాని నేను ముందు అడిగేస్తానన్నట్టు అతని గురించి చాలా వెయిట్ చేస్తుందండి. ఇక్కడ ఎన్ని గొడవలు వచ్చినా సరే నేను తట్టుకొని ముందుకు వెళ్తాను, నేను చేరుకుంటానని గట్టి ధైర్యం కొద్దీ ముందు అడిగేసేసింది. కాబట్టి ఫ్రెండ్స్, ఇక్కడ నువ్వు ఎన్ని రోజులు వెయిట్ చేసినా కూడా నేను మాత్రం ఇంకా నీ గురించి ఎదురు చూస్తూనే ఉంటాను. నువ్వు ఏ రోజు నా దగ్గరకు వచ్చినా కూడా నేను ఎవరికి మాట వినను. కాబట్టి నువ్వు చెప్పుడు మాటలు విని నువ్వు ఆ వ్యక్తి మాటలు వినేసి ఆ 3వ వ్యక్తి మాటలు వినేసి నువ్వు నా గురించి ఈ విధంగా ఆలోచించి నన్ను దూరంగా పెట్టావు. కానీ నేను ఏ రోజున్నా కూడా నేను మాత్రం సింహంగా లేకుండా నిలబడతాను, చీకట్లైనా వెలుతురులైనా. కాబట్టి నువ్వు ఏ రోజు నా దగ్గరకు వస్తావని నేనే ఎదురు చూస్తాను. అతి త్వరలోనే నా దగ్గరకు వస్తావని నేను చాలా మటుకైతే వెయిట్ చేస్తున్నాను. నన్ను కలుస్తావని నేను చాలా మటుకి ఎదురు చూస్తూనే ఉంటాను అని అబ్బాయి అంటున్నాడు. కాబట్టి దీంట్లో రియల్గా తెలుసుకుంది ఏంటంటే మన లోపల మనమే దాస పెట్టుకుంటే ఏది బయటపడదు. కాబట్టి మనం ఏదన్నా బయట వేసుకోవాలంటే మనం ఏదన్నా చెప్పుకుంటేనే మనకి ఏమంటారు, గుండె మీద బరువు దిగిపోయినట్టు కుండ మీద మూత తీసి కింద ఎలా పెడతామో అలా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్? కాబట్టి నేను దీంట్లో చెప్తాను, ఇలా ఆ అమ్మాయి చాలా మట్టుకు అబ్బాయిని అలా దూరం చేసుకొని
ఆ విధంగా ఆలోచన చేస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఏమొచ్చిందంటే, ఆ అమ్మాయి ఎందుకు దూరమైందో అబ్బాయికి ఇప్పుడు నేను చెప్తాను. కాబట్టి ఆ అమ్మాయి మాత్రం చాలా మట్టుకి ఆ అబ్బాయిని ఎంతో సిన్సియర్‌గా ఏమంటారు చాలా ఇష్టపడ్డది. చాలా మట్టుకి ఎంతో దగ్గరగా ఉన్నారు. చాలా మట్టుకి ఎంత హ్యాపీగా ఉన్నారు. ఏమంటారు చిన్ననాటి జ్ఞాపకాలు గూడా ఆ అబ్బాయితోనున్నప్పుడు అటువంటి జ్ఞాపకాలు మాత్రం అటువంటి విషయాలలో చాలా మట్టుకి ఎంత హ్యాపీగా చాలా మట్టుకు కొద్ది రోజులు గడిచిపోయింది. కాబట్టి కొంతమందిలో చీడ పురుగులు అంటారు గదండీ! అలాంటి వాళ్ళు ఏం చేశారంటే అతని మాట ఏదో ఎవరికన్నా అవసరం వాళ్ళకుంటదండి. కాబట్టి ఈరోజు మనకి ఎక్కడన్నా ఎళ్తాము. వెళ్ళినప్పుడు మనం ఏమనుకుంటాం అంటే, అబ్బా! నేను 10 మందిలోకి ఎళ్తున్నాను. నేను ఏ విధంగా మాట్లాడాలి? ఏ విధంగా నేను గెలిచేస్తానా లేదా? అని డిప్రెషన్‌లో ఉంటాం. కాబట్టి అదే గుండె ధైర్యం గుండె ఎలా కొట్టుకుంటుంది? ఆ విధంగా మనకి దూరంగా ఎళ్ళినా కూడా నేను అక్కడ నుండి గెలిచొస్తానా? రానా? నేను అక్కడే ఓడిపోతానా? అని చెప్పేసి చాలా మట్టుకు ఆలోచన చేస్తాం కాబట్టి, ఈ విధంగా మనం ఆలోచన చేసినట్టయితే ఆ అమ్మాయి గూడా ఆ అబ్బాయి మీద అంత కేర్‌ఫుల్‌గా చూయించేసి చెప్పుడు మాటలు వినకుండా, నేను ఆ అబ్బాయితోనుంటే గెలుస్తాను. నేను ఏ విధంగానైనా ఎంత దూరం వెళ్ళినా ఆ అబ్బాయితోనే నేను చేసుకున్నా, నేను రేపు నాకు బిడ్డలు పుట్టినా గూడా నేను చాలా మట్టుకు ఆ అబ్బాయితోని గెలుస్తాను. నన్ను ఆ అబ్బాయి చూసుకుంటాడని చాలా మట్టుకు ఆలోచన చేస్తే ఇద్దరు కలిసి ఎంతో సంతోషంగా ఉంటారండి. కాదని చెప్పేసి ఆ మూడో వ్యక్తుల మాట వినేసి లేని ప్రయత్నాలు చేస్తే జారిపోయినాక మనం పట్టుకోవడానికి ఏముండది. ఖాళీ చేతులే. ఇంకేముండది. ఏమంటారండి మన పెద్దవాళ్ళు అంటారు కదా! ఈ ఒక ఏమంటారంటే ఒక విచిత్రమైన మాటనే ఉంది. మనకి చెరువులో ఎన్నో నీళ్లుంటాయండి. చెరువులో అంటే ఎంతో నీటి సముద్రం వేడికెళ్ళి చూస్తే ఎంత దూరంగా కనపడుతుంది నీరు. కానీ ఆ నీటిలో ఒక చుక్క కూడా తాగలేము. ఎందుకంటే అవి ఉప్పు నీళ్ళు. ఆ మంచినీళ్ళ కోసం వెతుకుతాము. కాబట్టి ఇల్లు కూడా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. కాబట్టి దీంట్లో మీకు అర్థమైంది ఏందంటే నేను చెప్పినా కదా! మనం సముద్రం దాకా వెళ్తాము. సముద్రంలో నీళ్ళు తాగలేము. కాబట్టేసి ఆ సముద్రంలో మనం ఏముందని తెలుసుకుంటాము? ఉప్పు ఉంటుంది. ఆ ఉప్పు నీళ్ళు తాగితే మాకేమవుతుందో అని మనం మన జీవితంలో మన శరీరానికి, మన ఆరోగ్యానికి ఏమంటామంటే ఉప్పు నీళ్ళు తాగేస్తే మన ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. మనకేదన్నా ఏదన్నా వస్తుంది అనని మనం ఎంత ఆలోచన చేస్తామంటే మనం ఆ ఉప్పు నీళ్ళు తాగితే జలుబు చేస్తుంది, జ్వరం వస్తుంది, లేని లేని రోగాలొస్తాయి, ఎంతో ఇదిగా ఉంది అని మనం ఎన్నో ఆలోచనలతోనే ఆ నీటిని ముట్టము. ఆ నీరు దాకా వెళ్తాం. సముద్రం ఎంతో దూరం చూస్తూ ఉంటుంటే వెళ్ళిపోతూనే ఉంటది. మనం ఎంత దూరం చూస్తుంటే అంత దూరం సముద్రంకి ఈదుకుంటూ వెళ్ళిపోవచ్చు కానీ ఒక చుక్క నీరు మాత్రం తాగము. మంచినీళ్ళ కోసం ఎందుకు ఎదురు చూస్తాము? ఒక్క చుక్కైనా మంచినీళ్ళు దొరికితే బాగుండు ఎక్కడైనా. నేను ఆ నీళ్ళు తీసుకొని నేను తాగేస్తాను అని చెప్పేసి చాలా మట్టుకి మనం ఆలోచన చేస్తాము. అందుకే ఉప్పు నీళ్ళు దగ్గరున్న కూడా మనం ఉప్పు సముద్రం అంటారు కదండీ! ఆ సముద్రం దగ్గర ఉన్నా కూడా సముద్రం ఎంత దూరంకెళ్ళి మనకు దగ్గర నీరున్నా కూడా మనం తాగలేము. అదే మంచినీళ్ళని వెతుక్కుంటా వెళ్ళేసి ఒక చుక్క దొరికితే బాగుండు తాగుతాము అనుకుంటాము. అలానే ఏ విషయంలో అయినా మాత్రం చాలా మట్టుకి చాలా నిర్ణయం తీసుకుంటే చాలా బాగుపడతారండి. ఒక విషయం కోసం నేను చెప్తాను. ఈ ప్రేమించిన వాళ్ళ గురించే కాదండి. నిజంగా సంసారం అనేది ఒక కాపురం అనేది మనకుంటే భార్యాభర్తల విషయాలలో కూడా చెప్తాను. చిన్న విషయంకైనా, పెద్ద విషయంకైనా మనము ఏదో చీదరించుకొని మనం దూరం అయిపోవడము, భార్యాభర్తలల్లా మనం ఒక్కోళ్ళం అనుకున్నామని చెప్పేసి మనం చాలా దూరమై డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి, నా భర్త ఈ మాట అన్నాడు, నా భార్య ఈ మాట అన్నది, ఇక నేను అదే ఆలోచించుకుంటానన్న వాళ్ళు చాలా బాగుపడరు. కాబట్టి భర్త అన్న కూడా నా భర్తనే కదా అని మనము సర్దుకపోతే చాలా మటుకు చాలా మన కాపురం బాగుంటుంది. ఇలానండి ఏమంటారు ఫ్యామిలీ గొడవలలో కూడా నా ఫ్యామిలీలో ఈరోజు గొడవ అయింది. నేను ఎందుకు ఆ ఫ్యామిలీలో అందరినీ దూరం చేయాలి, ఇంకా ఇదిగా ఉండాలి అని చెప్పేసి మనం అటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. ఇక మనం కాదని చెప్పేసి మన తల్లిదండ్రులకు కాదని చెప్పేసి వెళ్ళి మీరు మ్యారేజ్ చేసుకొని తల్లిదండ్రులకు తెలియకుండా ఎవరినైనా ఇష్టపడి ఇవన్నీ మీ డిసిషన్ తీసుకొని మీ అంతకు మీరు ఆలోచన చేస్తే మాత్రము చాలా మట్టుకు మీరు ముందుకు రారు. ఏదైనా ఆలోచించినా కూడా తల్లిదండ్రులతోని మ్యారేజ్ అయిన వాళ్ళకైనా నేను వాళ్ళకైనా ఒకటే మాట చెప్తాను.
మన ఫ్యామిలీ గొడవలైనా, మ్యారేజ్ అయిన వాళ్ళైనా, ఈ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైనా, ఈరోజు లవ్ చేసే వాళ్ళైనా, ఇష్టపడ్డోళ్ళైనా సరే, ప్రేమించిన వాళ్ళైనా సరే, ఏదైనా ఒక మాట ఆలోచించిన తర్వాతనే ముందడుగు వేసేసి చాలా మటుకు ఒక మాట మాత్రం గట్టిగా ఆలోచించండి ఫ్రెండ్స్. ఈ మాటలు ఆలోచించుకొని మన పెద్దవాళ్ళ దగ్గర అయినా సరే మన ఓన్గా మన మట్టుకి మన ఆలోచన మనకు వచ్చిందనుకోండి, అప్పుడు మాత్రం మనకి ఏదనిపిస్తే అది చేయాలనిపించినప్పుడు మనం గట్టిగా ఒక నిర్ణయం తీసుకొని అది ఆలోచించి మన సొంత నిర్ణయంతోనే గట్టి నిర్ణయం తీసుకొని ముందు అడిగేస్తే మాత్రం ఒక్కొక్క స్టెప్ ఎక్కుంటూ వెళ్తాము. కాదని చెప్పేసి వేరేల మాటలు వినేసి ఆ స్టెప్ దిగుతామే కానీ పైకి ఎక్కలేము. ఇది చాలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఉంటాను. నేను మీ మౌనికని. ఒకవేళ మీకు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఉంటాను. నేను మౌనికని.